హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో, ఇదొక చిన్న శ్రీరామనవమి రోజు తీసిన వ్లాగ్ అనమాట. మరీ ఎక్కువ ఏం క్యాప్చర్ చేయలేదు. వీలైనంత కాడికి చిన్న చిన్న గ్లింప్స్ లాగైతే ఏసి చూపిస్తున్నాను అనమాట మీకు. సో, మీరందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. పండగంటేనే కొంచెం ఉన్న రోజు కంటే ఎక్కువ పనుంటది గాబట్టి, అదంతా ఏం క్యాప్చర్ చేయలేదు. మార్నింగ్ 6:30కి అట్లా లేసామనమాట. హాలిడేస్ అనమాట మా వాడికి. ఊరికెళ్ళాడు, లేడు. మేమిద్దరమే ఉండే. పిల్లలు లేకపోతే ఆబ్వియస్‌గా పని తక్కువగా ఉంటది గాబట్టి, ఇంకా వన్ బై వన్ అసలు ఇంకా ఎనక్కి తిరిగి చూడకుండా పనులన్నీ అయిపోయాయి ఫాస్ట్‌గా. ఇంకా ప్రసాదం కోసమయితే ఆహ్, మా సైడ్ చాలా తక్కువ చేస్తారులెండి. ఈ పానకము, వడపప్పు ఇవన్నీ. గుళ్ళ దగ్గర ఇస్తారు. ఇంట్లో వరకి సేమ్ ఉగాదికి చేసుకుంటారు గదా! భక్షాలు అట్లనే చేసుకుంటారు. ఇగ లేదు అంటే మన ఇష్టం వచ్చిన స్వీటు. ఇగ భక్షాలు ఇప్పుడు మా ఇంట్లో ఎవరు మా ఆయన పెద్దగా తినడు. నేను గూడా తక్కువే. మొన్నే గదా చేసుకున్నాం అన్నట్టు కొంచెమే సేమియా చేశాను కొద్దిగా. అండ్ వడపప్పు, పానకం చేసి ఇంకా దేవుడి దగ్గరైతే పెట్టేసుకున్నాను. ఏం చేసినా చేయకపోయినా దేవుడి దగ్గర ఒక చిన్న దీపం పెడితే ఆ రోజంతా చాలా పాజిటివ్‌గా ఉంటది. అది ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అవి ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అర్థమవుతది. సో, ఇంక అంతే అదయిపోయింది. నేనైతే రెడీ అయిపోయాను గూడా. ఇంకా తలంబ్రాలు తీసుకెళ్ళాలి గాబట్టి కొంచెం కలుపుకొని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. కళ్యాణం అంటే అది సేమ్ మన ఇళ్ళల్లో ఎలా పెళ్లి జరుగుతాయి అంతకంటే ఎక్కువగా పాజిటివ్‌గా చాలా హ్యాపీగా అనిపిస్తది. మనం చేయించలేకపోయినా చూస్తే చాలంటారు గదా! ఆల్మోస్ట్ ఒక ఎన్ని ఇయర్స్ నేను ఎవ్రీ ఇయర్ ఇప్పుడే గాదు ఇంకెక్కడ ఏ ప్లేస్‌లో ఉన్నా ఎళ్తాను. బట్ మొత్తం చూడకపోయినా లాస్ట్‌కెళ్ళి తలంబ్రాలన్నీ ఏసొస్తాను. ఇక మేమిక్కడ ఉంటున్న ప్లేస్ నుంచయితే ఆల్మోస్ట్ ఒక 7, 8 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం గాబట్టి అలవాటయిపోయింది. ఏ కళ్యాణంకైనా ఎళ్ళడము. ఇంకా ఆ రోజు ఎంత మంచిగా రెడీ అయ్యి, తలంబ్రాలు తీసుకెళ్ళి కాళ్ళకి పసుపు రాసుకొని, అలాంటివన్నీ చిన్న చిన్నయి బాగా నేర్చుకొని, అవి ఒక వైబ్ చాలా డిఫరెంట్‌గుంటది. మనం ఎంత బయటికెళ్ళినా ఇవి చూస్తే హ్యాపీనెస్ అయితే చాలా అనిపిస్తది. అండ్ నా గోరింటాకు కూడా మంచిగా ప్లస్ అయిందనమాట. భలే అనిపిచ్చింది నాకు. ఇంక నేను కాళ్ళకి పసుపు రాసుకోలేదు. కొంచెం అది నాకు గంధం గానీ, పసుపు గానీ కొద్దిగా పడట్లేదు. అనేసి ఇంకా ఓన్లీ రెడీ అయిపోయి తలంబ్రాలదంతా ఈ చీర మొన్న మీకు చూపిచ్చాను గదా! నేను తీసుకున్నానని ఆన్‌లైన్‌లోనే. మీకు కావాలంటే నేను లింక్ ఇస్తాను. ఇక్కడ వర్క్ అయిపోతే కమ్యూనిటీలో ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఆల్రెడీ నా దగ్గర ఈ బ్లౌజ్ ఉండే కాబట్టి నేను మ్యాచ్ చేసుకొని ఏసుకున్నాను. మొన్న ఉగాదికే కట్టుకుందాం అనుకున్నాను గానీ, ఆ రోజు వేరేది కట్టుకున్నాను. ఇంక ఈరోజైతే ఇది కట్టేసుకున్నాను. కొంచెం కంఫర్ట్ యాక్చువల్‌గా అయితే పట్టు చీర కట్టుకుంటారు కళ్యాణానికి. కానీ ఈ ఎండలకి అంత నా వల్ల కాదనేసి ఇంకా నేను నార్మల్‌గా అట్లా మెత్తగా ఉండేలా కట్టుకున్నాను. నా ద్వారా మీరు కూడా కళ్యాణాన్ని చూడండి. ఇది చాలా చిన్న వ్లాగు. చాలా అంటే చాలా చిన్న వ్లాగు. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.